సార్, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు నేరేటివ్ ఏంటి సార్? ఇది త్రిశక్తి కూటమిగా వాళ్ళు అభివర్ణించుకుంటున్నారండి. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కూటమిగా ఏర్పడ్డాయి. ఇకపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఎప్పుడో జనసేన ఉంది. ఆ విధంగా జనసేన, భాజపాకు కలిపి తెలుగుదేశం పార్టీ 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు. 8 పార్లమెంట్ స్థానాలు అంటే చాలా ఎక్కువ. తెలుగుదేశం పార్టీ చేసిన త్యాగం చాలా ఎక్కువ. 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే అందులో 1/3, దాదాపు 1/3 అది కోల్పోతుంది. అంటే 8 అంటే 8 ఇంటూ 7, ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. కాబట్టి 56 స్థానాలు లో పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సింబల్ ఉండదు. అంటే ఇది గణనీయమైన విజయం అనే చెప్పచ్చు. భాజపాకు, జనసేనకు మంచి జాక్పాట్ తగిలిందనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మొగ్గు చూపుతున్న తరుణంలో జనసేన కొంత గత 2 సంవత్సరాలుగా కొన్ని ప్రజా ఉద్యమాల ద్వారా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇక భాజపా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా చేసిన కార్యక్రమం ఏం లేదు, పోరాటాలు ఏం చేయలేదు. కాకపోతే ప్రధాని నరేంద్ర మోడీకి ఆయనకు ఇమేజ్, జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ డెవలప్ అయింది అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. అంటే నాయకుడుగా, ప్రధానమైన రాజకీయ నాయకుడిగా భారతదేశ రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన ఇమేజ్ కూడా దాదాపు ఆయన దరిదాపుల్లో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా లేని పరిస్థితి జాతీయ రాజకీయాల్లో. ఆర్టికల్ 370 విషయంలో కానివ్వండి, ఎన్ఐఏ విషయం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల విషయంలో కానివ్వండి, చైనాతో సంబంధాల విషయంలో కానివ్వండి, ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో కానివ్వండి, గల్ఫ్ దేశాలతో, అసలు ఏ దేశంతోనైనా విదేశీ వ్యవహారాలలో భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతంగా వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది అనే కితాబు అన్ని వర్గాల నుంచి వచ్చి, ఇప్పుడు రూపీ స్టెబిలిటీ కూడా స్లోగా స్టెబుల్ రూపీ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అలాంటి భారతీయ జనతా పార్టీతో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు. ఎస్. ఇక నరేటివ్ అంటారా, ఈ వెనక ఏ నరేటివ్ ఉంది? ఈ నరేటివ్ అనే మాట ఎక్కువగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాడుతూ ఉంటారు. ఆయన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, వామపక్ష భావాలున్న వ్యక్తి. ఈ నరేటివ్ ఏంటంటే ప్రధానంగా అభివృద్ధి నిరోధకుడిగా మారి ప్రజాకంటకుడిగా మారిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించటం కోసం ఏకైక నెరేటివ్ తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక భారతీయ జనతా పార్టీని కూడా మిత్రపక్షంగా ఆహ్వానించింది. ఆ ఆహ్వానమే అదే నెరేటివ్. దానికంటే పెద్ద కారణం ఏం అవసరం లేదు. ఈయన ఏంటంటే ఆయన పదే వ్యాఖ్యానాల్లో ఈ నెరేటివ్ ఏముంది, దీన్ని ప్రజలకు విశదీకరించాలి, ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకోన్ముఖ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని దింపటము రేపు ఎన్నికల్లో. ఆ దింపటానికి మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలి అనేదే నరేటివ్. అదే నరేటివ్ తోటి రాబోయే ఎన్నికల్లో భాజపా, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. అంటే ఆయన పదే అనేకమైన వీడియోల్లో వాళ్ళకి అది లేదు, ఆ నరేటివ్ లేదు, వీళ్ళకి ఈ నరేటివ్ లేదు, ప్రజలు ఈ కూటమి పనిచేస్తుందా, ఈ కూటమి పనిచేయదా, మరి వాళ్ళ మీద అనుమానాలు, వీళ్ళ మీద అనుమానాలు ఇలా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆయన ఏం అవసరం లేదు. దాదాపు ఒక 2-3 నెలల పాటు కామ్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా మనసులు డిసైడ్ అయిపోయి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతమైన ఆధిక్యతతోటి తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీలు గెలవబోతూ ఉన్నాయి. ఇది రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే నరేటివ్.